మళ్ళీ బ్యాక్ టు మై లాంగ్ వీడియో. ఇది చాలా రోజులు అయిపోయింది లాంగ్ వీడియో చేసి. ఏంటంటే ఈరోజు లాంగ్ వీడియో వచ్చేసి మెన్యూ కార్డ్ మనం ఫోన్ బోర్డ్ చేపిస్తున్నాము. ఇంకోటి ఏంటంటే అది మన ఇన్స్టా పేజ్లో చూసుంటారు కదా, క్యూఆర్ స్కానర్. మీరు ఆ క్యూఆర్ స్కానర్ ఓపెన్ చేస్తే మన కొత్త మెన్యూ స్టార్ట్ అవుతుంది. విత్ ఇన్ 2 daysలో ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం మనము. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఫోన్ బోర్డ్ మెన్యూ కోడ్ ఇచ్చేసి మనం 3 చింతలపల్లిలో ఇచ్చాము మనము. ప్రజెంట్ ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. అది కూడా ఎంత లాంగ్ ఎందుకు ఇచ్చామంటే నేను ఒక ఫ్రెండ్కి చెప్పాను, ఆ ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్కి చెప్పాడు, అన్నీ నాకు చెప్పకుండా అక్కడికి వెళ్ళిపోయింది ఆ బోర్డ్. అది మనం 3 చింతలపల్లి వెళ్తున్నాం ప్రజెంట్. ఓకే, ఇంకోటి ఏంటంటే కారు మందే, మా ఫ్రెండ్ నేను వెళ్తున్నాం కార్ మీద. ఓకే, లెట్స్ గో. ఇంకా చూద్దాం, ఇంకా అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది మనం బోర్డు ఎలా వచ్చిందో చూడడానికి. చెప్పారా ప్రజెంట్ కీసర్ వచ్చినాము కానీ గైస్ చూసారు కదా, మా ఫ్రెండ్ నాకు మొత్తం సజెషన్స్ ఇస్తున్నాడు. ప్రజెంట్ మనం కీసర్ వచ్చినామంట. ఇట్లాంటి దోస్తులు ఉంటే మనం ముందు ఉడుకుతుంటారు కన్ఫామ్గా. సెన్సార్ కట్ మాటలు మాట్లాడుకుంటా ఇదేం లాగా చూసారా, పక్కన కామెంట్ కూడా ఇస్తుండు మళ్ళీ ఛానల్ నాది బ్లాగ్ ఆడుతున్నట్టుంది. కార్లో ఫ్యూల్ తక్కువ ఉందని ఫ్యూల్ కొట్టడానికి వెళ్తున్నాము. ప్రజెంట్ వెళ్ళే దారిలో వచ్చేసినట్టున్నాం పెట్రోల్ బంక్, ఇండియన్ పెట్రోల్ బంక్ ఇవ్వండి ఇక్కడ కీసర్లో. దీంట్లో ఫ్యూల్ కొట్టించుకొని మళ్ళీ వెళ్ళిపోదాం మనం. ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది బ్రో? 23-24 కిలోమీటర్స్ ఉంటుంది. దగ్గర నుండి చేయించుకోలేక మేము అంత దూరం వెళ్తున్నాం, ఇంకేం చేయలేం మనం. ఓకే, బ్లాగ్ చేయాలా? బ్లాగ్ దిగక కొడుతున్నాం గైస్. ఫిక్స్ అయిపోయినా కొడిపోయి అబ్బాయిందిరా అబ్బాయింది అదే కానీ బెల్ట్ మాత్రం ముఖ్యం గైస్ ఇప్పుడు. ఓకేనా, ఎప్పుడైనా సీట్ బెల్ట్ లేకుండా రాకండి బయటికి. ఓకేనా, ఈడే ఫస్ట్ పెట్టుకోవాలి సీట్ బెల్ట్. ఇప్పుడు పెట్టుకొని యూట్యూబ్ లో యాక్టింగ్ చేసుకుంటాను గైస్. ఓకే గైస్, గైస్ వచ్చేసాం గైస్ 3 చింతలపల్లికి. క్రియేటివ్ డిజిటల్స్ అని బ్యానర్ షాప్ అది మనకి ఇప్పుడు ప్రెసెంట్ అక్కడే ఉంది. వచ్చాం మనం. ఓకే, పైన ఉంది క్రియేటివ్ డిజిటల్స్ అని, కనబడుతుందా లేదా మీకు? ఓకే, మనం పైకి వెళ్ళి తీసేసుకుందాం పదండి. ఇంకా చేతిలోకి పెట్టుకున్నాం సీట్ బెల్ట్. సేఫ్టీ మాత్రం ఇంపార్టెంట్ గైస్. ఎప్పుడైనా సేఫ్టీ లేకుండా మీరు బయట ఫస్ట్ సీట్ బెల్ట్ ఉందా లేదా చూసుకో. అన్ని పట్టించుకోకండి గైస్, ఫ్రెండ్స్ మాత్రం పట్టించుకోకండి. వాళ్ళే మొట్ట ఉడుకుతారు వాళ్ళే. షాప్ కూడా ఇంకా రాలే గైస్, ఇంకొక ½ hour పడతా అంటారు రావడానికి. కొంచెం ముందుకు వెళ్ళి వద్దామని ఆగుతున్నాం మేము కూడా. ఇంకా చాయ్ తాగేసి వస్తాం. ఇంకా కార్ చూసారా, కార్ని టో చేస్తున్నారు. యాక్సిడెంట్ అయినట్టుంది ప్రెసెంట్ దానికి. అందుకని నీళ్ళని డ్రైవర్లు నడుపుతుంది అట్లనే. అదే డైలాగులు వేయండి అంటే మస్తు చేస్తారు కదా ఫ్రెండ్స్ అయితే. కారు నాది, డైలాగులు నాయి ఉండాలి కానీ కారు నాది, డైలాగ్ ఆడి గైస్. పెట్రోల్ కూడా నేనే కొట్టించాను గైస్. 40 రూపాయలు నాయి. 40 రూపాయలు అంట గైస్. అది ఇప్పుడే చాయ్ తాగేసినాం గైస్ చాయ్ బంక్లో. షాప్ ఓపెన్ అవ్వడం కోసం వెయిటింగ్. ఇంకా షాప్ ఓపెన్ అవుతే తీసుకుని వెళ్ళిపోతాం. అదిగోండి గైస్, ఫోన్ బోర్డ్ తెస్తున్నారు. బాగా డిజైన్ చేశారు. పెట్టేద్దాం, కార్డిక్లో పెట్టేద్దాం. సరిపోతుందారా? హెచ్చు మెల్లగా బ్రో. ఇంకా పోవాలరా. ఇప్పుడే షాప్ వాడు వచ్చాడు, కొంచెం లేట్ అయింది. ఆయనకు కూడా వేరే పనులు ఉన్నాయంటే బయటికి వెళ్ళాడంట. బ్యానర్ వెనకాల ఎక్కించినాం.
మీకు ఫుల్ వ్యూ అనుకోవట్లేదు, దిగిన తర్వాత పెట్టిన తర్వాత చూపిద్దాం అనుకుంటున్నాము. ఓకే, ఇప్పుడే డ్రైవర్ వచ్చాడు. డ్రైవర్ ఉంటుంది గాయస్, జోకుల మీద వెళ్తున్నాం సగం. క్లీనర్ కారే చక్కగా క్లీన్ చేయాలి. అద్దం చూడు ఏం చేస్తుండే క్లీనర్. మా కార్ డ్రైవర్ కూడా సరిగ్గా డ్రైవింగే చేయట్లేదు అసలు. మొత్తం ఓకే గాయస్, ఇప్పుడు భయం వేస్తుంది గాయస్, చాలా పెద్దగా ఉంది. 5x4 కదా. ఓకే, అయ్యే అప్పడాల ప్యాకెట్ పడ్డది నిన్న నైట్ కార్లో తాగి అప్పడాల ప్యాకెట్ ఇంకా పెట్టి నాకు. ఏం లేదు గాయస్, అది కారు మంది కాదు, ఇది మందే కానీ మా బాబాయ్ కార్ ఇది. దాని మీద సామాన్లు పడ్డాయి కాదు ఒకటి మా బాబాయ్ చేసి కార్ అయితే. మా బాబాయ్ ఆంధ్ర నుంచి కార్ వేసుకొచ్చిండు. ఇంకేం చేస్తాం, మేము మా కార్లో సరిపోదని చెప్పి కార్ తెచ్చినాం. 5x4 మా డిక్కీలో సరిపోదు, మా ఆల్టో 800 కారు సరిపోదు, ఈ కార్ వేసుకొచ్చినాం. ఇప్పుడు ఏంది మరి అంటే ఇప్పుడు బ్యానర్ కోసం కార్ తెప్పించినాం. అవును గైస్, అక్కడి నుంచి తెప్పించినాం ప్రెసెంట్ అయితే. ఇప్పుడైతే 3 చింతలపల్లి నుంచి మళ్ళీ కెఫేకి వెళ్ళిపోతున్నాం. కెఫే దగ్గర పెట్టేసి కార్ అక్కడ పెట్టాలి. ఈరోజు నైట్ మళ్ళీ ఆంధ్ర వెళ్ళిపోతుంది కారు. ఓకేనా, స్టేట్ అయిపోయింది వెళ్ళిపోతుంది. సరే గైస్, బ్యానర్ తెచ్చడం అయిపోయింది, వెళ్ళిపోతున్నాం మనం. ఓకే, ఇప్పుడు గుళ్ళో దర్శనం అయిపోయింది గైస్. ఇందాక చెప్పాను కదా ఫేమస్, ఇక్కడ గుడి దగ్గర ఇది ఫేమస్ అని. బాగా దర్శనం అయిపోయింది. ఓకే, పక్కన ఒక చిన్న పిల్ల కాలువ లాంటిది ఉంది గైస్. అది కాలువ అంట గైస్, అది కాలువ. వర్షాకాలంలో వస్తే ఇక్కడికి మాత్రం క్రేజీ వ్యూ ఉంటుంది గైస్. ఇలా మెల్లగా బొమ్మల రామారం అలా మెల్లగా వెళ్తుంటే మనకు చిన్న లాంగ్ డ్రైవ్ అయిపోతుందేమో. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేద్దాం. ఇంకోండి గైస్, అలాగా గైస్ ఇప్పుడైతే రిటర్న్ అయిపోదాం కెఫేకి. ఇంకా కార్ అక్కడ ఉంది. మొన్న అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాక ఇంకేం చేయాలి. మళ్ళీ శ్రీకాంత్ గారు అక్కడ ఉన్నాడంట గైస్. అందరికీ జోక్ అయిపోయింది గైస్, మా ఫ్రెండ్స్ అంటే జోక్ అయిపోయారు అందరికీ. ఓకే ఇంకెక్కేదాము, వెళ్ళిపోదాము. బ్యానర్ వెనకాల పెట్టినాం ఇట్లాగా. మీకు ఈ వీడియోలో QR కోడ్ కూడా పెడతాను. ఓకే, ఆ QR కోడ్ కూడా చూడండి. ఇటు లోపల కూర్చొని లాక్ చేసేసిండు, తీయట్లేదు. తీరా రే బూతులు వస్తున్నాయి. రే తీరా నన్ను ఎక్కకుండా తీసేస్తున్నాడు గైస్ కారు. మా బాబాయ్ కారు ఇది అసలు. రే వీడియో లాంగ్ అయిపోతుందిరా, అని చెప్తే వింటలేడు గైస్. ఇప్పటికి 10 minutes కంటే లాంగ్ అయిపోయి ఉంటుందమ్మా. ఇంకెక్కేద్దాం నీ ఫ్రెండ్స్తో. ఇదే రే ఆగరా రే ఎంత దూరం నడిపిస్తారు. రే ఆగరా ఆదర్శ్. అరే చాలరా, ఇట్లా ఆడుకుంటాడు వీడు. ఇటు కారు ఇచ్చి బొక్క, నాకు ఏదో కాలు నొప్పి వచ్చిందని చెప్పి ఇటు కారు ఇస్తే ఇట్లా ఆడుకుంటుండు. ఓకే, ఇప్పుడు కెఫేకి వెళ్ళిపోదాం. ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఇంకా అక్కడ పెట్టేసి ఇంకా అక్కడ కార్ పెట్టేసి ఇంకా ఈ కారు మా ఇంట్లో పెట్టేస్తాను. ఇంకా మైన్స్ కనబడితే దండం పెట్టుకోవాలంటారు గైస్. అంతేలే, ఇది ఏదో ట్రావెలింగ్ బ్లాగ్లో లేదు, కామెడీ బ్లాగ్లో ఉంది. ఉద్దమారి వచ్చినాం. హైలెక్స్ నా ఫేవరెట్ కార్. హైలెక్స్ రెడ్ కలర్, రెడ్ ఇంకా బ్లాక్ అంటే చాలా ఇష్టం నాకు. మనం కూడా నెక్స్ట్ కొనుక్కోవాలి. ఇంకా అట్లాంటి మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలి. అమ్మో, ఈ వీడియో చాలా ఎంత వెళ్ళిపోతుంది. చూద్దాం ఎంత కట్లో ఎంత వస్తుందో చూడలేము. ఇంకా పార్ట్ 2 ఏం లేదు కదా, సింగిల్ పార్ట్లో లేపేద్దాం. పార్ట్ 2 కూడా లేపచ్చు కదా. ఇది పార్ట్ 2 కూడా లేపుతాం కదా. లాంగ్ లెంత్ వీడియో 15 నిమిషాలు, 15 నిమిషాలు వస్తుంది అంతే. ఓకే గైస్, ఇంకెళ్ళిపోదాం. ఇక్కడ ఇంకా డాడీ కెఫేకి వెళ్ళిపోదాం. అసలు అక్కడ మన పనోడు వెయిట్ చేస్తూ ఉంటాడు. అక్కడ పళ్ళని క్లీన్ చేసుకుంటాడు మన పనోడు. ఓకే, లెట్స్ గో. ఇప్పుడు మనం రాంపల్లి ఎక్స్ప్లోజన్స్ లోపలికి వచ్చాం ఇప్పుడు ప్రెసెంట్. ఓకే, అదంతా మంచి హైవే రోడ్డు. ఇప్పుడు చూసారా, ఇదంతా 4 lane రోడ్ చేస్తున్నారు. దీనికి ఒక పెద్ద తలకాయ నొప్పి మనకి. ఏంటి గాయస్ ఈ కష్టాలు మనకు అసలు. కెఫే ముందు అట్లనే వచ్చింది రోడ్డు. అదైతే అన్న కెఫే ముందు కూడా ఇట్లానే అవుతుంది. బ్రో బ్లాగ్ తీస్తున్నా అని చెప్పవా? అంతే బ్రో, బ్లాగర్స్ లైఫ్ అంతే బ్రో. బిగినర్ బ్లాగర్ నేను. నువ్వా? లేదు,
నువ్వు ప్లేయర్ని ఇప్పుడు బ్లాగింగ్లో నువ్వు ప్లేయర్ని ఎక్కడి దాకా వెళ్తానో తెలియదు ప్రెసెంట్. ఓకే కెఫే దగ్గరకు వచ్చేసాం. కెఫేకే పోతున్నాం. కెఫే దగ్గర ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుందేమో అంతే. లైట్గా చినుకులు కూడా పడుతున్నాయి మళ్ళీ ఇప్పుడు. ఎండాకాలంలో ఈ వర్షం మీద అర్థమైతలేదు కానీ మస్తు తలకే నొప్పి ఉంది. మే అని ఎందుకు అంటారు తెలుసా? మే అని ఎందుకంటారు చెప్పి ఇప్పుడు? మే నెల కాబట్టి. అమ్మడి అమ్మ అదేదో పోస్ట్ అదేనా? అదేంది మే అని ఎందుకు అంటారు అంటే మేలా ఇట్ మే బి రెయిన్ సర్కిల్ చేసిర్రు. ఓకే అందుకని దీన్ని మే అంటారంట. ఓకే మనం కూడా వైఎస్ఆర్ మీద డైలాగ్ వేయాలి. మే అని ఎందుకు అంటారో తెలుసా? అంటే మే అని అది డైలాగ్ ఉంటుంది చూడు, ఆడపిల్ల అని ఎందుకు అంటారో తెలుసా? అంటే ఆడపిల్ల ఈడపిల్ల కాదు. ఓకే ఓకే కెఫే దగ్గరలో వచ్చేసినాం. అమ్మాయి రోడ్ క్రాస్ చేస్తున్నాం. అది హెచ్పి పెట్రోల్ బంక్. మళ్ళీ లొకేషన్ చెప్తున్నాడు విందాం. చెప్పు బ్రో. పెట్రోల్ బంక్ చెప్పు. అలా పెట్రోల్ కొట్టించుకోర్రి. ఓకే తర్వాత ఇండికేటర్ వేసుకోర్రి. చూడు ఇండికేటర్ వేసి మనలో ఇట్లా తిప్పి. ఓకే ఇదే గైస్ మన కెఫే. గేట్ అదే. ఇంకొన్ని గైస్ తీసేస్తున్నాడు మనోడు. మనం కూడా ఒక చెయ్యేద్దాం. సుల్లే బొమ్మరి అరే ఇట్లా ఇట్లా ఇలా పట్టుకెళ్తున్నాడు లోపలికి. అరే రే ఉంచకు రే వంగిపోతుంది. జాగ్రత్తగా ఒక సైడ్ పెట్టు రే. మన పనులు పట్టుకెళ్తున్నారు గైస్ ప్రెసెంట్. లడ్డనా ఓకే గైస్ ఇప్పుడైతే ఇక్కడ పెట్టేసాం బోర్డు. ఇది ఇరిగిపోతుంది పండబెట్టుర్రి లేకపోతే. సో గాయస్ మనోడు చాలా కష్టపడుతుండు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. ఒకటే టెన్షన్ ఉండిపోతుండు. చక్కగా నడుస్తలేదు బిజినెస్ అవుతుంది అది అని చెప్పేసి కొంచెం మీ ప్రేమ అభిమానం ఆప్యాయత అంతా చూపించి మనకి సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. చిక్కు మీ లడ్డు అవ్వండి. మనకందరూ సపోర్ట్ చేస్తున్నారు, మీరు సపోర్ట్ చేయాలి ఇక్కడి నుంచి. ఓకేనా? ఇక్కడ నుంచి న్యూ బిగినింగ్ మంది మళ్ళీ కొత్త మెనూ కూడా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మీకు క్యూఆర్ కోడ్ కూడా ఇస్తాను. ఇక్కడ ఇది మన క్యూఆర్ కోడ్ అనమాట. కొత్త మెనూ మీరు ఇక్కడ పెట్టేస్తాను. స్కాన్ చేస్తే మీకు మన కొత్త మెనూ వచ్చేస్తుంది. ఓకేనా? ఓకే గైస్ ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను ఇక్కడికి. ఈ వ్లాగ్ కింద ఇది మళ్ళీ పార్ట్ 1 పార్ట్ 2 తీద్దాం అనుకుంటున్నాం. చూద్దాం ఇంకా ఎలా వస్తుందో. ఇలా వచ్చింది ఇప్పటికైతే. మనం ఇది గోడకి సెట్ చేసేస్తాం. ఇక్కడ ఈ వాల్కి సెట్ చేస్తున్నాం మనం. ఓకేనా? ఓకే